ఇది నా వాక్యము. 13వ తారీఖు 4వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట యెషయా గ్రంథము 54వ అధ్యాయం 17వ వచనం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నీకు విరోధముగా అంటే నీవు లోకములో ఉన్నావే అనుకో, విరోధముగా రూపింపబడిన ప్రతి ఆయుధము అది వర్ధిల్లుతుంది. విరోధముగా రూపొందింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లకూడదు అంటే నీవు దేవుని వైపు ఉండాలి. నీవు ఎవరి వైపు ఉన్నావు? లోకంలో రెండు వర్గాలు ఉంటాయి. ఒకటి లోకము, ఇంకొకటి దేవుడు. లోకముతో స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా అని యాకోబు పత్రికలో రాయబడి ఉంది. ఈ లోకముతో స్నేహము దేవునితో వైరము, అది గొడవ, అది విరోధము. నీవు లోకములో ఉంటూ నాకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు అంటే ఖచ్చితంగా వర్ధిల్లుతాయి. ఇంకా బాగా చెప్పాలంటే ఎవరి కొరకో చేయబడిన ఆయుధాలు కూడా నీ మీదకి వచ్చి పడిపోతుంటాయి. కాబట్టి దేవుని వైపుకి నువ్వు వచ్చేవే అనుకో, దేవునితో పాటు నీవు ఉంటే ప్రభువు, ప్రార్థన, సన్నిధి, వాక్యము, ఆరాధన, స్తుతులు ఇవన్నీ నీ జీవితంలో ఉంటే నీకు విరోధముగా ఆయుధము రూపింపనే పడదు. అసలు రూపింపనే పడదు. ఒకవేళ రూపింపబడినా అది అక్కడే ఆగిపోద్ది, అది అస్సలా వర్ధిల్లదు. దేవుడి ఇట్టి కృప మన అందరికీ అనుగ్రహించును కాక. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.